నువ్వు ఎంత గ్రాండ్ గా పెళ్లి చేయి, ఎంత పెద్ద బంగ్లా కట్టు, ఓ లగ్జరీ కారు కొను, ఒక పెద్ద అంతఃపురమే కట్టుకో, కానీ దేవుని భయం నీ గుండెలో లేకపోతే నువ్వు నిశ్చయము నరకమే పోతావు. దావీదు పడిపోయినా లేచిండు, సొలొమోను పడిపోయి అట్లే పతనమైపోయాడు. దావీదు ఎందుకు లేచిండు మళ్ళీ అంటే, దావీదును గద్దించేటోడు ఒకడు ఉన్నాడు. నాతాను కావచ్చు, దాను కావచ్చు, ప్రవక్తలు ఉన్నారు, ఒక సేవకులు ఉన్నారు. ఏయ్ బిడ్డ సస్తవరే రాజుగారు, బ్రదర్ గారు అండి, మరి మీ ద్వారానే నాకు దర్శన భాగాలు వస్తున్నాయండి, మరి మీ ద్వారానే నేను పోషించబడుతున్నానండి, మరి ఇలా చేయడం తప్పగా. అట్లా కూడా లో సస్తావు ఏమరా, ఎవరు అడుగుతలేరు అనుకుంటున్నావా? దేవుని దృష్టికి నీచంగా కనబడ్డది. నువ్వు తలుచుకుంటే ఎంతో మంది కన్యకల అమ్మాయిలు నీ రాజ్యంలో లేరా? నీ సేవ చేసే ఉరియా భార్యను, నీ సేవకుడు, నీ కుమార్తె లాంటి అట్లాంటి దాన్ని నువ్వు పాడు చేస్తావు, సస్తావు. ఇంత ఘోరమైన గద్దింపు అండి. అట్లా గద్దించేటోడు ఉన్నాడు కాబట్టి దావీదు నిలబడగలిగాడు. సొలొమోను పెట్టుకోలే తెలుసా, నాకెవరు, నేను జ్ఞానవంతుని, నేను ధనవంతుని, నాకు అన్ని తెలుసు, నాకెవడు చెప్పేటోడు అనుకున్నాడు కాబట్టి పతనం అయిపోయింది. మనల్ని హెచ్చరించేటోడు, గద్దించేటోడు ఎప్పుడు మనకు, మనల్ని సరి చేసేటోడు ఎప్పుడు మనకు. ఎప్పుడు చాలా మంది ఏంటంటే పొగడేటోళ్ళని పక్కకు పెట్టుకుంటారు. మన కోరిక ఏముండాలంటే అసలు నిన్ను పాయింట్అవుట్ చేసేటోళ్ళని పక్కకు పెట్టుకోవాలి, నువ్వు సరి చేయబడతావు. అర్థమవుతుందండి? పొగడేటోళ్ళని, గ్యాస్ కొట్టేటోళ్ళని, అబ్బా నువ్వు బాగుంటావు, ఇట్లుంటావు, అట్లుంటావు అంటే కథం. ఇక నువ్వు ఒక రోజు కథం అయిపోతావు. ఎంత బాగుంటావు, ఎంత చక్కగా ఉంటావు, ఎంత అది ఇది అన్నారనుకో, ఖచ్చితంగా నువ్వు ఊలిపోతావు ఒక రోజు. కానీ నీ మిస్టేక్స్ చూపించి నేను సరిచేసే వాళ్ళని నువ్వు దగ్గర పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ప్రియ దేవుని బిడ్డ, నాకు ఎందుకు దూరం అవుతారు తెలుసా? చాలా మంది కఠినంగా మాట్లాడతారు. నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటావు, స్ట్రేట్ ఫార్వర్డ్ క్యాన్సర్ ఉన్నోని క్యాన్సర్ ఉండదని చెప్పకపోతే ఎటుపోతాడు, అత్తడాడు. తీయగా మాట్లాడాలి, మెల్లగా మాట్లాడితే. నేను అంటున్న ప్రియ దేవుని బిడ్డ ఒక మాట, మనం ఉన్న 50 మంది 100 మంది అయినా సరే, ఎంతమంది అయినా సరే, శ్రేష్టమైన విత్తనం లాగా ఉండాలి, పొట్టులాగా ఉండొద్దు. గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు కొంతమంది.